200 గ్రాముల పన్నీర్ తీసుకుని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, మసాలా పొడి వేసుకుని కలుపుకోవాలి. తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బరకగా మిక్సీ పట్టుకోవాలి. టమాటాను ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం జీడిపప్పును, పచ్చిపప్పును వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఉప్పు కారం కలుపుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, అది ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకుని ఆ ముక్కలు 2 నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన మరొక కడాయి పెట్టుకుని దాంట్లో ఉల్లిపాయ పేస్టు, అలానే పచ్చిమిర్చి ముక్కలు, 2 బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలండి. తర్వాత టమాటా ప్యూరీ వేసి వేయించుకోవాలి. ఈ ప్యూరీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసిన జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా మగ్గిన తర్వాత జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత దీంట్లో కస్తూరి మీద వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టిన పన్నీర్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు బటర్ వేసుకోవాలండి. అంతే అండి, పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి, పుల్కాలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై 200 గ్రాముల పన్నీర్ తీసుకుని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, మసాలా పొడి వేసుకుని కలుపుకోవాలి. తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బరకగా మిక్సీ పట్టుకోవాలి. టమాటాను ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం జీడిపప్పును, పచ్చిపప్పును వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఉప్పు కారం కలుపుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, అది ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకుని ఆ ముక్కలు 2 నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన మరొక కడాయి పెట్టుకుని దాంట్లో ఉల్లిపాయ పేస్టు, అలానే పచ్చిమిర్చి ముక్కలు, 2 బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలండి. తర్వాత టమాటా ప్యూరీ వేసి వేయించుకోవాలి. ఈ ప్యూరీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసిన జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా మగ్గిన తర్వాత జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత దీంట్లో కస్తూరి మీద వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టిన పన్నీర్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు బటర్ వేసుకోవాలండి. అంతే అండి, పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి, పుల్కాలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై